ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో భేటీ అవుతున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ మాజీ మంత్రి గగ్గుల కమలాకర్ ఇంట్లో లంచ్ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా నేతలతో కలిసి జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీలో చేరిక, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేటీఆర్ భేటీ తర్వాత త్వరలో జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ కండువా కప్పుకునే ముహూర్తంపై కూడా డేట్ ఫిక్స్ కానుంది. రెండు సంవత్సరాల గురించి ఒక్క నిరుద్యోగ యువతకు వాళ్ళు దళితులే కానీ బలహీన వర్గాలు ఏ వర్గమే కానీ నేను చెప్పంటున్నాను. ఒక్క నిరుద్యోగ యువత ఏదైతే చెప్తుందో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు మీరు ఆశించిన మీరు కల్పించలేకున్నా కానీ ప్రైవేట్ రంగంలో కూడా కల్పించలేకపోవడం కొట్టొచ్చుంటే కనపడుతుందని చెప్పంటున్నాను. వీళ్ళు విద్యార్థులకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పంటున్నాను. ఇలా మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక విధంగా దేశ భవిష్యత్తు వల్ల అంధకారంలో నెట్టబడుతుందని చెప్పంటున్నాను. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు, ఇలా విద్యుత్ శాఖ చెందిన ఆర్టీసీ కార్మికులే కానీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెందినటువంటి కార్మికులే కానీ, సింగరేణి కార్మికులే కానీ, నో సెక్షన్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. మరి రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల్లో మరి ఇంత అసంతృప్తి చోటు చేసుకుంటే పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ గత కేసీఆర్ పాలనతో పోల్చుకున్నప్పుడు కేసీఆర్ పాలన వాజ్ బెటర్. మళ్ళీ తిరిగి ఏదైతే కేసీఆర్ వస్తేనే కానీ ఈ రాష్ట్రం ఈ 2 సంవత్సరాలు ఏం కోల్పోయినామో, రాబోయే 2 సంవత్సరాలు ఇంకేం కోల్పోబోతామో, ఇదంతా పునర్నిర్మాణం జరగాలి అని చెప్పానంటే కేసీఆర్తోనే మన భవిష్యత్తు పునర్నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన, భావన ప్రజల్లో పుట్టొచ్చుంటే కనబడుతున్నది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, మరి కాసేపట్లో జీవన్ రెడ్డితో అటు కేటీఆర్ భేటీ కానున్నారు మనం చూస్తున్నాం. మరి పార్టీలో చేరిక సంబంధించి ఈ మీటింగ్ తర్వాత ఒక నిర్ణయాన్ని వెలువడించే అవకాశం ఉందనుకోవచ్చా? రత్న, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ లో చేరేందుకైతే ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తయినాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇటు దాదాపు దశాబ్ద కాలంగా కూడా 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి అయితే పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే మార్చి 25న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో కూడా పర్యటించి ఆయన పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వైపే ఎక్కువ రానున్న ఎన్నికల్లో అయితే రేవంత్ రెడ్డిని గంతెదించాలంటే బీఆర్ఎస్ తోటే సాధ్యమన్న కోణంలో జీవన్ రెడ్డి ఆలోచించి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో అయితే చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని జీవన్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఈ రోజు ఉదయం అయితే 11 గంటల ప్రాంతంలో కేటీఆర్ అయితే జగిత్యాలకు బయలుదేరారు. మరి కాసేపట్లో అయితే కరీంనగర్ కు చేరుకోనున్న కేటీఆర్ కు అయితే కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు అయితే స్వాగతం పలుకున్నారు. అక్కడ గంగుల కమలాకర్ తో సమావేశం నిర్వహించిన అనంతరం అయితే జగిత్యాలకు అయితే బయలుదేరున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాలలోని దరూర్ వద్ద జగిత్యాల జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అయితే కేటీఆర్ కి అయితే ఘనంగా స్వాగతం పలుకున్నారు. ర్యాలీగా ఇటు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్ రెడ్డి తోటైతే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు జైత్యాలకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇటు కేటీఆర్ రాక కూడా జీవన్ రెడ్డి ఇంటిని జీవన్ రెడ్డి అయితే ముస్తాబ్ అయితే చేశారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన వ్యక్తులతో పాటు ఇటు గ్రేమ్యాట్ కూడా వేసి కూడా స్వాగతం పలికేందుకైతే ఇప్పటికే జీవన్ రెడ్డి అయితే ఏర్పాటు చేశారు. సుమారు గంట సేపు కూడా జీవన్ రెడ్డి తోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఎలా ముందుకెళ్లాలన్న కోణంలో కూడా కేటీఆర్ అయితే జీవన్ రెడ్డి తోటి చర్చించే అవకాశం అయితే ఉంది. ఎక్కడ డేట్ కూడా ఈ రోజు అయితే ఏ రోజు బీఆర్ఎస్ లో చేరిక అనేది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటు పలు డేట్లు అంటూ కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు అయితే కేటీఆర్ అయితే జీవన్ రెడ్డితో చర్చించిన అనంతరం మాత్రం
ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది జగిత్యాలలో క్లీనర్ పెట్టే దిశగా కూడా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కేసీఆర్ కూడా ఉత్తర తెలంగాణలో కీలకంగా ఉండే బీఆర్ఎస్ కు ఈ రానున్న ఎన్నికలకు నేపథ్యంలో ఇప్పుడే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డితో పాటు తన అనుచరులను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేసుకున్న తర్వాత ఉత్తర తెలంగాణలో కొంత మళ్లీ పట్టు సాధించే దిశగా కూడా బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా యోచిస్తుంది. ఈ పరిస్థితిలోనే జీవన్ రెడ్డిని అయితే బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది మనం ఇంతకుముందు చూసామైతే కండిషన్స్ పెట్టారని జీవన్ రెడ్డి కూడా కండిషన్స్ పెట్టారంటూ కూడా కొంతమేర ప్రచారం జరిగినప్పటికీ కూడా మనతో డీటెయిల్స్ అయితే ఎలాంటి రాజకీయంలో కండిషన్స్ అనేవి ఎలాంటివి ఉండవంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి చూసాం. ఇటు అదే విధంగా దాదాపు రేవంత్ రెడ్డికి సంబంధించి 2.5 సంవత్సరాలకే పార్టీ రేవంత్ సర్కార్ ను గద్దెదించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో రేవంత్ సర్కార్ ను గద్దెదించాలంటే అది ఒక కేసీఆర్ తోటే సాధ్యంగా భావించి ప్రతి ఒక్క తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొన్న పరిస్థితి మనకు కనిపించింది. అదే విధంగా అంటే గోపీకృష్ణ మనం చూస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ లోకి వెళ్తే మరి కాంగ్రెస్ లో దక్కని ప్రాధాన్యత ఆయనకి బీఆర్ఎస్ లో దక్కుతుంది అనుకోవచ్చా? ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో కనుక జాయిన్ అయితే మరి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? సార్ రత్న మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అయితే దాదాపు జగిత్యాలలో అయితే 4 దశాబ్ద కాలంగా కూడా సుమారు జీవన్ రెడ్డి హవానే కొనసాగింది కాంగ్రెస్ పార్టీలో. జీవన్ అంటే జగిత్యాల అంటే జీవన్ అన్న లెవెల్లో కాంగ్రెస్ పార్టీని అయితే తీసుకెళ్లారు. అయితే అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అంచెలుగా ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో వెళ్లిన తర్వాత కూడా తన అంచర వర్గం కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లోకి చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే వేదిక జీవన్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కూడా పలువురు అయితే రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇదే విధంగా ఇటు బీఆర్ఎస్ లో అయితే కాంగ్రెస్ లో అయితే ఇండివిజువాలిటీ ఉండే జీవన్ రెడ్డికి అయితే దాదాపు ప్రియారిటీగా రాష్ట్ర నాయకులు అతి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి అయితే కొంతమేర మొదటగా ప్రాముఖ్యత జరిగింది. ఆ ఫ్రీడమ్ అనేది ఉండే. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరితే కూడా తాను పదవుల కొరకు చేయడం లేదంటూ ఓన్లీ ప్రజాస్వామ్యంగా ఏదైతే తనను అవమానించారో తనకు కార్యకర్తలను ఏ విధంగా అవమానించారో దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకే నేను ఉన్నానని ఎలాంటి పదవులు కూడా ఆశించలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు అదే విధంగా కేసీఆర్ తోటి కూడా దాదాపు జీవన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం అయినప్పటి నుండి కూడా కేసీఆర్ తో కలిసి మిత్రులం అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఈ కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కూడా పార్టీలు వేరైనప్పటికీ కూడా దాదాపు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము మిత్రులమే అంటూ కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా మిత్రులుగానే కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నడిపిస్తుందో దాన్ని గద్దెదించే వరకు కూడా తమ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి స్పష్టం చేశారు. ఇటు అదే విధంగా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెస్ట్ అన్న లెవెల్లో కూడా జీవన్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ఇటు పొగిడారు. ఇటు కేసీఆర్ అయితే దాదాపు రేవంత్ కూడా తిడుతూ కూడా నేను పొగిడిన సందర్భం అయితే మనకు కనిపించింది. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ అధికారం చేపడుతున్న పరిస్థితిలో తాను కూడా కీలకం కానబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ అయితే యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకనే ఈ రోజు కేటీఆర్ తో సహా ఇతర నేతలు కూడా జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించనున్నట్టు ఏ రోజు పార్టీలో చేస్తారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కలుస్తుంది. జీవన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే తీరని లోటుగా భావించవచ్చు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఈ జీవన్ రెడ్డి ప్రభావం కాంగ్రెస్ పై ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఓ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే
దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 4 ఎమ్మెల్యేలకు కూడా జీవన్ రెడ్డి దాదాపు టికెట్లు ఇచ్చారన్న ప్రచారం అయితే కొనసాగింది. అయితే తాను టికెట్లు ఇచ్చే స్థాయికి వెళ్లి వార్డు కౌన్సిలర్ టికెట్లు అడుగే స్థాయికి దిగదార్చిన ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన నేతలు ఉన్నారో వారిపై మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జగిత్యాల రాజకీయాలు మాత్రం ఒక సమీకరణాలు అయితే వెంటనే మారుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపున్న సంజయ్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తానని వెళ్ళడంతో మాత్రం ఇక్కడ కొంతమేర లోటు కనిపించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి రాగతో మాత్రం జగిత్యాలలో బీఆర్ఎస్ జోష్ మళ్ళీ వస్తుందన్న ఆలోచనలో గోపీకృష్ణ, ప్రధానంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించిన ప్రయత్నాలు చేయడం కూడా మనం చూసాం. ఇంతకు ముందు కాంగ్రెస్ ని వీడొద్దని ఇంటికేలకు ఆయన మరి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత జగిత్యాలలో ఆయన ఎటువంటి మార్క్ చూపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? మనము దాదాపు మనం చూస్తుంటే జీవన్ రెడ్డి ఇష్యూ అయితే ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జగిత్యాలకు సంబంధించిన చైర్మన్ ఎన్నిక ఏదైతే జరిగిందో అప్పటి నుండి కూడా ముందే చైర్మన్ ఎన్నిక తనకు అనుకూలంగా రాని పక్షంలో ఖచ్చితంగా పార్టీపై పెద్ద నష్టమే జరుగుతుందన్న కోణంలో జీవన్ రెడ్డి హెచ్చరించినప్పటికీ కూడా అది ఏమీ పట్టించుకోకుండా సంజయ్ వర్గానికి అయితే అది ఇవ్వడంతో తీవ్ర మనోవేదన గురైన జీవన్ రెడ్డి అయితే రాజీనామాకు సిద్ధమై రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఇటు రాజీనామాకు ముందు ఇటు బీసీసీ చీఫ్ కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినప్పటికీ శ్రీధర్ బాబు ఇటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా స్థానిక జీవన్ రెడ్డి వద్దకు వచ్చి కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు నేతలు కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించారు. అప్పటికి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ముందే చెప్పానని చెప్పేసి కూడా వారికి ధీటుగా సమాధానం చెప్పి పార్టీ ఖచ్చితంగా వీడతానని చెప్పేసి కూడా చెప్పారు. ఇటు సంజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసినప్పటికి కూడా తాను ఎలాంటి ఇబ్బందులు పడలేదని, కానీ తనకు నష్టం వాటిల్లే విధంగా వాళ్ళు తన అనుచర వర్గాన్ని అవమానించారని చెప్పేసి కూడా తనను దిగదార్స్తూ వస్తున్న నేపథ్యంలోనే పార్టీ రాజీనామా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జగిత్యాలను అభివృద్ధిగా ధీటుగా చేవి నెంబర్ 1 రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. రానున్న తాను ఏదైతే జగిత్యాలలో నివాసం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 42 ఏళ్ల సుదీర్ఘ సమయం కేటాయించి ఎక్కువ కాలం జగిత్యాల నుంచే తాను పనిచేశానని, తన ప్రజల కొరకు జగిత్యాలలో స్థిరపడి పనిచేస్తున్నానని, అదే విధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో ఉంటూ చేరిన తర్వాత కూడా ప్రజల కొరకే పోరాడతానని చెప్పేసి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపట్టాక జగిత్యాలను నెంబర్ 1 దిశగా తీసుకెళ్తానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. అదే విధంగా గతంలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం అప్పటి టీఆర్ఎస్ అధికారం చేపట్టినప్పటికీ కూడా జగిత్యాలలో కాంగ్రెస్ లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందాను. తాను అప్పుడే కేసీఆర్ నుంచి నిధులు తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. అదే విధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా జగిత్యాలను అయితే తీర్చిదిద్ది నెంబర్ 1 స్థానంగా ఉంచుతానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.